అందరికి నమస్తే. గతంలో ఎంసెట్ అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు ఎఫ్సెట్ అయిపోయింది. దానిలోకి వెళ్ళి మెడిసిన్ నీట్లోకి పోయింది కాబట్టి ఎఫ్సెట్ అయింది. ఈ ఎఫ్సెట్ రిజల్ట్స్ మొన్ననే వచ్చినాయి. రిజల్ట్స్ చూస్తే చాలామందికి చాలా అనుమానాలు వచ్చినాయి. ఎందుకంటే దానిలో మొత్తం 6 సెషన్లు. అసలు ఎందుకు ఫస్ట్ నుంచి చెప్తాను మీకు. నేను ఇక్కడ ముందు ఈసారి రిజల్ట్ ఎందుకు తగ్గింది అనేది ఫస్ట్ మనకు తేలాల్సిన అంశం ఉంది. రిజల్ట్ ఎందుకు తగ్గింది? గతంతో పోలిస్తే రిజల్ట్ తగ్గింది ఎందుకు? ఈ సంవత్సరం 2024 క్వాలిఫైడ్ 74%, 74.9 అంటే ఆల్మోస్ట్ 75% వెబ్సైట్లో స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు రాసి పాస్ అయినారు. 2023 చూడండి, 2023కి వచ్చే వరకు 80%, 80 ఆల్మోస్ట్ 5%. 22 చూస్తే 22లో కూడా 80.41%. ఈ 3 సంవత్సరాలతో పోలిస్తే అంతకుముందు అట్లే ఉంది. ఆ డాటా అంతా అవుతుంది ఇప్పుడు చూస్తే 24లో 75% మాత్రమే పాస్ అయ్యారు. ఎందుకు పర్సంటేజ్ తగ్గింది అనేది ఒక క్వశ్చన్. సేమ్ టైం చాలామంది స్టూడెంట్స్ నాతో టచ్లో ఉన్న వాళ్ళు చాలామంది నేను 3 రోజులు చూసిన, అసలు నిజంగానే ఎంసెట్లో ఎఫ్సెట్లో స్టూడెంట్స్ బాధితులుగా ఎందుకు తయారయ్యారు దీనివల్ల అనేది చూస్తే అది మొత్తం 9, 10, 11 మే 9, 10, 11లో ఎగ్జామ్ జరిగింది. ఎఫ్సెట్కి సంబంధించింది 3 రోజులు 5 సెషన్లలో ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ 5 సెషన్లలో రాసిన వాళ్ళలో కొన్ని సెషన్లలో పాస్ అయిన వాళ్ళకు, కొన్ని సెషన్లలో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. కొన్ని సెషన్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అసలు క్వాలిఫికేషన్ కూడా కాలేదు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఇంటర్మీడియట్ చూస్తేనేమో ఒక్కొక్కరికి 995, 997 మార్కులు చూస్తే ఎఫ్సెట్ పాస్ కాలేదు, అసలు క్వాలిఫికేషనే కాలేదు. మొత్తం 160 మార్కులకు టోటల్ 160 మార్కులు వెబ్సైట్కు. మార్కులకు 40 మార్కులు ఇస్తే పాస్. ఎగ్జామ్ జరిగింది మే 9, 10, 11 5 సెషన్స్ ఎగ్జామ్ జరిగింది. అది ఇక్కడ ఏమైందంటే 5 సెషన్స్లో ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క పేపర్ ఉంటుంది. ఒక్కొక్క సెషన్లో ఒక టైప్ ఆఫ్ పేపర్, అందరికీ అదే సబ్జెక్టు, కానీ పేపర్ క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి. అందరికీ సేమ్ ఉండవు. ఎందుకంటే ఒక సెషన్లో పాస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకో సెషన్కి సేమ్ పేపర్ ఇస్తే అది కాపీ పేస్ట్ అవుతుంది. కాబట్టి ఒక్కొక్క సెషన్లో ఒకటే పేపర్ ఉంటుంది. ఇక్కడ రిజల్ట్ చూస్తేనేమో ఈ సెషన్స్లో ఫస్ట్ 2 సెషన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పేపర్ టఫ్ వచ్చిందట. పేపర్ టఫ్ అని చెప్తున్నారు స్టూడెంట్స్. అసలు బయట కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. పేపర్ టఫ్ వచ్చిందట. మిగతా 3 సెషన్లో వచ్చిన వాళ్ళకి పేపర్ కొంత ఈజీ ఉందట. ఈజీ పేపర్స్ ఇక్కడ. ఇప్పుడు ఈజీ పేపర్లో వచ్చిన వాళ్ళేమో మంచి ర్యాంక్స్ వచ్చినాయి, చాలామంది క్వాలిఫికేషన్ అయినరు. ఈ 2 సెషన్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ వాళ్ళు ఎంత టాప్ స్టూడెంట్స్ అయినా సరే, ఎంత టాప్ కాలేజీలో చదివిన వాళ్ళైనా సరే, ఎంసెట్ కోచింగ్ తీసుకున్న వాళ్ళైనా సరే, ఈ పేపర్ టఫ్ వచ్చేసరికి వీళ్ళకేమో ర్యాంకులు రాలేదంట, చాలామంది ఫెయిల్ అయినట. ఇప్పుడు అందరూ ఈ ర్యాంకుల కోసము లేకపోతే మార్కుల కోసము ఇంటర్మీడియట్లో రకరకాల కాలేజ్ జాయిన్ అవుతారు. ఈ నారాయణ చైతన్య లాంటి కాలేజీలు అయితే ఇంటర్మీడియట్ జాయిన్ కాగానే ఎంసెట్ కోచింగు, ఐఐటి కోచింగు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అయితే అక్కడ 2 సంవత్సరాల పాటు ఎంసెట్ కోచింగ్ తీసుకొని రాసిన వాళ్ళలో చాలామంది ఫెయిల్ అయినట. చాలామంది ఫెయిల్ అయినరు, క్వాలిఫికేషన్ కూడా కాలేదు. కనీసం 160 మార్కులకు 40 మార్కులు కూడా తెచ్చుకోలేదు. వాళ్ళ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే, ఈ పేపర్ టఫ్ ఉన్న దానిలో మేము ఉన్నాం, ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, ఈ పేపర్ టఫ్ ఉన్న బ్యాచ్ మాది, మాకేమో పేపర్ టఫ్ ఉన్నది, అందుకే మేము ఇట్లా అయింది, వీళ్ళకేమో ఈజీగా ఉన్నది, కింద వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి, ఎక్కువ మంది క్వాలిఫికేషన్ అయినారని చెప్తున్నారు వాళ్ళు. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. లోపల మదన పడుతున్నారు, ఏంది ఇది అని. టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చే ర్యాంకులు వస్తాయి అనుకున్న వాళ్ళు, మాకు బిలో 1000 లేకపోతే బిలో 10,000 ర్యాంక్ వస్తా అనుకున్న వాళ్ళు చాలామంది పాసే కాలే. అసలు ఎక్కడ లోపం ఉంది? ఈ ఎగ్జామ్స్ పేపర్స్ తయారు చేసిన వాళ్ళు, ఈ ఎగ్జామ్ పేపర్లో అయితే 5 సెషన్స్ ఎగ్జామ్ పేపర్ తయారు చేసినారో వాళ్ళు సేమ్ టైప్ ఆఫ్, అంటే ఈజీగా ఉండడమా టఫ్ ఉండడం అని కాదు, దానిలో క్వశ్చన్స్ తయారు చేసే విధానంలో పారదర్శకంగా చేసినరా లేదనేది ఒక క్వశ్చన్. ఎక్కడ చేంజ్ అయింది? పేపర్లు తయారు చేసిన వాళ్ళు వేరే వాళ్ళ, దానికి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు తయారు చేసినరా లేకపోతే ఇంకా బయట తయారు చేసినరా?
ఒక్కొక్కరు వ్యూ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కరు ఐక్యూ ఒకలాగా ఉంటుంది. వాళ్ళు క్వశ్చన్స్ టఫ్ ఇస్తే పేపర్ టఫ్ అయిపోతుంది, కొంత ఈజీగా ఉంటే లూజ్గా ఉంటే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంసెట్ రిజల్ట్ ఇచ్చినప్పుడేమో అందరికీ ర్యాంకులు క్వాలిఫికేషన్ ఏమో అందరికీ కలబోసి ఇస్తారు మొత్తం అన్ని సెషన్లు కలిపి. పేపర్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది. ఆ పేపర్లు డిఫరెంట్ తయారు చేసే సిస్టంలోనే ఏదో మిస్టేక్ జరిగిందా అనేది ఒక క్వశ్చన్, ఒక అనుమానం ఉంది స్టూడెంట్స్లో చాలామందిలో. ఒక అనుమానం ఇదే, పేపర్ తయారు చేసే విధానంలోనే ఏదైనా తప్పు జరిగింది అనేది ఒక అనుమానం ఉంది. దీన్ని ప్రభుత్వం నివృత్తి చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు తెచ్చుకోవాలంటే మళ్ళీ మేనేజ్మెంట్ కోటా అని లక్ష డబ్బులు కట్టిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇంటర్మీడియట్లో బాగా చదువుకుంటే చాలు మనకు మంచి టాప్ కాలేజీలో వస్తుంది, ఫ్రీగా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ కావచ్చు ఎంసెట్ అని చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. బాగా చదివిన వాళ్ళకి ఇది ఈజీ కావాలి కదా, అది కూడా ఉండొచ్చు. బాగా చదివినప్పుడు ఈ టఫ్ పేపర్లు కూడా ఈజీ కావాలి కదా. వాళ్ళు చదువుకున్న యాంగిల్లో ఇక్కడ క్వశ్చన్స్ లేకపోతే అది టఫ్ కిందికి వస్తుంది. ఓలా అట్లా అనుకుంటే కూడా మళ్ళీ ఈ మూడు పేపర్లు ఈజీగా ఉండడం వీళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా ఆ 2 సెషన్లో రాసిన వాళ్ళకి. స్టూడెంట్స్ను ప్రశ్నించినప్పుడు ఇక్కడ పేపర్ల విధానం కూడా మాట్లాడాలి మనం. పేపర్ల విధానంలో ఎక్కడో ఏదో జరిగింది పొరపాటు అనేది ఒక అనుమానం ఉంది, దీన్ని ప్రభుత్వం నివృత్తి చేయాలి ఒక పాయింట్. ఇక ఒక రెండో పాయింట్ ఉంది దీనిలో. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఒకటి జరిగితే ఈ నారాయణ చైతన్య లేకపోతే వివిధ ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న వాళ్ళు ఎక్కడైనా ఎడ్యుకేషన్ లోపం ఉందా, ఎడ్యుకేషన్ లోపం ఎక్కడైనా ఉందా, పేరెంట్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇటు ఇంటర్మీడియట్లో 995 మార్కులు వచ్చిన వాళ్ళు క్వాలిఫికేషన్ కాలేదు అని అంటే పేరెంట్స్ ఆలోచించాలి. నిజానికి ఇదేమో థియరీ ప్రోగ్రామ్. ఇంటర్మీడియట్ అనేది థియరీస్ మొత్తం సబ్జెక్టు రాస్తూనే ఉంటాం. ఒక ఇష్యూ మీద కొద్దిగా అవగాహన ఉంటే రాసేస్తాం. కానీ ఎంసెట్కి వచ్చేసరికి థియరీ ప్రోగ్రామ్స్ కాదు, ఎంసెట్ ప్యాటర్న్ కొద్దిగా డిఫరెంటే ఉంటుంది. ఇది డీప్ చదివితే తప్ప ఎంసెట్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అర్థం కావు ఆ ప్యాటర్న్లో. ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో 995 మార్కులు వచ్చినాయి కాబట్టి మా వానికి 1000 ర్యాంక్ రావాలని కోరుకునే వాళ్ళు చాలా ఉంటారు పేరెంట్స్. కానీ 2 వేరు. అది థియరీ రాస్తే వస్తుంది, థియరీలో ఒకటి మిస్ అయిపోయినా ఆ థియరీ నడిచిపోతుంది, దానికి ఆన్సర్ వస్తుంది. కానీ ఎంసెట్కి వచ్చే వరకు క్వశ్చన్ టు ఆన్సర్ చేయాలి, క్వశ్చన్ టు ఆన్సర్. ఆ క్వశ్చన్ డీప్ క్వశ్చన్ అయితే మనం చదివిన ఆ థియరీలో ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు ఎంసెట్లో రాలేదు, మా వాళ్ళు మంచిగా చదివే వాళ్ళే కానీ ఎంసెట్లో రాలేదు, ఎంసెట్లో పాస్ కాలేదు అనుకుంటే అది అక్కడ ఎక్కడో పొరపాటు జరిగినట్టే. మనం అనుకోవడంలో భావించడంలోనే పొరపాటు ఉంటుంది. కాబట్టి 2 అంశాలు ప్రభుత్వం ఈ విధానాన్ని చక్కబెట్టాలి ముందు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి ముందు. ఏంది అసలు పేపర్లు 6 పేపర్లు 5 పేపర్లు తయారు చేసినప్పుడు అంతకుముందు 5-6 సెషన్స్ ఉండే. అట్లా తయారు చేసినప్పుడు ఒక్కొక్క పేపర్ ఒకలాగా ఉన్నప్పుడు ఒక టఫ్ ఉంటుంది, ఒకటి ఈజీగా ఉంటుంది. టఫ్ పేపర్ వచ్చిన స్టూడెంట్ ఏమో ఇబ్బంది పడతాడు, ఈజీగా వచ్చిన ఆయన ఏమో టాప్లోకి వచ్చేస్తాడు మామూలుగా చదివిన ఆయన. ప్లస్ పేరెంట్స్ కూడా ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ వేరు, ఎంసెట్ ఎగ్జామ్ వేరు, 2 ప్యాటర్న్ వేరుంటాయి. కాబట్టి ఈ 2 విధానాలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. మరి ఒకవేళ గవర్నమెంట్ మాత్రం ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిణోకి తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్, వేల మంది స్టూడెంట్స్ ఏంది అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఏందని చెప్తున్నారు, మంచి కాలేజ్ చదివిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏదో జరిగింది సంథింగ్ అనేది ఒక అనుమానం ఉంది, వాళ్ళని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్లస్ పేరెంట్స్ కూడా ఈ విషయంలో కొంత ఆలోచిస్తే బెటర్ అనేది నా సజెషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.